నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుందలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరు. వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ. కాంగ్రెస్ మోసపూరిత పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్. ప్రజల్లో వ్యతిరేకత పాలనను చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. వర్షం వచ్చిందంటే తెప్పపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సిందే. ఏళ్లుగా బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం. కష్టాలకు చెక్ పెట్టాలంటే బ్రిడ్జిని నిర్మించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు. మున్నరు కాపులు వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలి. సమాజ అభివృద్ధికి ఐక్యతతో పాటు ఆర్థిక, రాజకీయ ప్రాతినిధ్యం అవసరం. మౌలిక సదుపాయాల కల్పనతోనే వ్యవసాయ రంగం మరింత బలోపేతం. నిజామాబాద్ జిల్లా సమైక్య దిగ్గజాల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, ఎండల పిలుపు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారులపై లైంగిక దాడులు, లైంగిక వేధింపుల కేసులపై సమీక్ష. ఫోక్సో కేసుల దర్యాప్తు పురోగతిపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష. పెండింగ్ లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలకు ఆదేశం. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందు కార్యక్రమంలో బిచ్కుందలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని DBL ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి రాకతో కార్యక్రమ ప్రాంగణంలో సందడి నెలకొంది. వివాహ విందుకు జుక్కల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు అభిమానులు బారులు తీరారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. వివాహ విందుకు హాజరైన అతిథులందరికీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ తమ కుమార్తె దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. వివాహ విందు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కమ్మర్పల్లి మండలం కోనాపూర్ KAC తాండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వేల్పూర్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కమ్మర్పల్లి మండలం కోనాపూర్ KAC తాండాకు చెందిన సీనియర్ నాయకులు లఖావత్ కన్నయ్య, చిలివేరి సత్యనారాయణ, తండా పెద్ద మనిషి దేవులు నాయక్, గుగ్లావత్ శ్రీనివాస్ నాయకత్వంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేల్పూర్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు పింఛన్లను 4,000 రూపాయలకు పెంపు, 500కే గ్యాస్ సిలిండర్, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు.
రైతుల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, రైతు బంధు విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. యూరియా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. యూరియా బాబు అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఆటో రిక్షా ఫోన్ చేసి పైసలు ఇచ్చి దుకాణంలో యూరియా కొనుక్కొని పొలం కాడ వేసిపోయి అంటే ఆటో రిక్షా సంచులు వేసుకొని పొలం కాడ వేసిపోతుంది. మనం ఎప్పుడంటే అప్పుడు పోయి మన ఇష్టం ఉన్నని సంచులు తీసుకుపోతుంది. ఇప్పుడు యూరియా బాబు అంటే యాప్ పెట్టిండు ఒకటి, ఆ యాప్లో ఒత్తాలన్నట, ఆ యాప్లో ఒత్తితే యూరియా ఇక్కడంట. షాపులలో యూరియా పెట్టరా బాబు అంటే యాప్ అని పెట్టి మనకు సంపాదిస్తున్నాడు. మనకు తెలుస్తుందా ఆ యాప్లు, ఆ ఫోన్లు మన దగ్గర ఉంటాయా? ఎంత బాధ అవుతుందో ఒకసారి మీ అందరికి కూడా తెలుసు. వడ్లు కొనరా బాబు అంటే మొన్న 10 కిలోలు తరుగు తీసిరు, వడ్లు కొంటోడు దిక్కులేదు. ఇట్లా ఇటు మహిళల్ని, రైతుల్ని అందరూ అన్ని రకాల గోస పెడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మన గిరిజనుల భూములు లగచర్ల కాడ రంగారెడ్డి జిల్లాల భూములు గుంజుకుంటే, మన లంబడోల భూములు గుంజుకుంటే కేటీఆర్ మేమందరం పోయి కొట్లాడి నిలబడి మళ్ళా భూములలో ఇప్పించాం. ఇట్లా ఇవన్నీ కూడా మీరు రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. అందుకే అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. ఈ ముద నష్టపోడు పోవాలి, దరిద్రోడు పోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్న మాట ఇవాళ అందరూ అంటున్నారు. కాబట్టి ఇవాళ మీ అందరూ కూడా ఇవాళ కేసీఆర్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇవాళ ముందుకు వచ్చారు. బ్రాహ్మణ సమాజానికి ఆదర్శంగా నిలిచేలా ఓ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత శ్రీ సివి అప్పారావు గారి జ్ఞాపకార్థం తమ సొంత ఇంటిని బ్రాహ్మణ సమాజానికి దానంగా అందించేందుకు శ్రీమతి రామశేషు వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. పాంగ్రా సమీపంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద 120 గజాల విస్తీర్ణంలో ఉన్న తమ సొంత ఇంటిని బ్రాహ్మణ సమాజానికి దానంగా అందించేందుకు శ్రీమతి రామశేషు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దివంగత శ్రీ సివి అప్పారావు గారి జ్ఞాపకార్థం ఈ దానాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 10:30 శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్రతం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు భోజన తాంబూలాల స్వీకరణకు కూడా ఏర్పాట్లు చేసినట్లు గృహదాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ఆత్మీయ బంధువులందరూ సకాలంలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని సంఘం కార్యవర్గం కోరింది. బంధుమిత్రులతో చక్కగా వ్రతాన్ని ఆచరించాడు. తర్వాత ఆ కట్టెలమ్ముకునే వాడి పరిస్థితి కూడా శ్రీ సత్యనారాయణ స్వామి మాయా వలన చాలా మంచిగా అయిపోయింది. ఇది శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం హృదయాధ్యాయః సమాప్తః. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా వ్రతకథాయాం హృదయాధ్యాయః. అందరూ అక్షంతలు పూజ చేసుకోండి. నాడు అందరం కూడా ఈ సత్యనారాయణ స్వామి కోవెల్లో ఈ విధంగా పూజలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ సత్యనారాయణ స్వామి గుడి ఏర్పాటు చేయడంలో మా వారు బాగా కృషి చేశారు. కాబట్టి ఆ కృషి ఫలితంగానే మేము ఈ సత్యనారాయణ స్వామి గుడికి సమీపంలోనే ఒక చిన్న ఇంటిని నిర్మించుకున్నాము. సరే, ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఆ చిన్న ఇంటిని బ్రాహ్మణ సమాజానికి దేని నిమిత్తం అంటే వార్షిక పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందనే ఆలోచనతో మొన్ననే బోరింగ్ కూడా వేయించడం జరిగింది. కాబట్టి అది మున్నూరు కాపుల ఐక్యతే ప్రధాన లక్ష్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని స్థానిక కృష్ణ హోటల్లో మున్నూరు కాపుల సమైక్య దిగ్గజాల సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మున్నూరు కాపు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లో ఉన్న మేధావులు, సామాజిక సేవకులు హాజరయ్యారు. సమాజ అభ్యున్నతి, ఐక్యత, ఆర్థిక మరియు రాజకీయ ప్రగతికి సంబంధించి పలు కీలక అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా స్థానిక కృష్ణ హోటల్లో యజమాని గాదే కృష్ణను వ్యాపార రంగంలో ఒక మీడియా రంగంలో రాణిస్తున్న సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనను ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపులు సంఖ్యాపరంగా బలమైన సమాజంగా ఉన్నప్పటికీ ఆ బలాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఐక్యతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ముఖ్యంగా యువతను విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సమావేశంలో చర్చించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, శిక్షణ అందించే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని పలువురు సూచించారు. అదేవిధంగా మున్నూరు కాపు సమాజానికి చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు మరింతగా ముందుకు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి మార్గదర్శకత్వం అందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కానీ ఈ యొక్క సమాఖ్య వల్ల ఎక్కడున్నా కానీ నిజామాబాద్ జిల్లా గురించి, వారు సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి వ్యాపారం గురించి, మీరు కూడా ఇలాంటి వ్యాపారాలు చేసి లబ్ధి పొందాలి, ఆర్థికంగా మన కులం బలపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొస్తున్న కాకుండా దీన్ని మరి నిర్వహిస్తున్నటువంటి సోదరులకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో మన వచ్చి పోయిన ప్రజలు పాఠశాల గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా స్నేహితులు ఈవెన్ రావు గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, మనకి హాస్టల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టి సపరేట్గా నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, పెన్ తరఫున చేతిలో సదానంద్ గారు, తర్వాత శ్రీయుతులు శ్రీనివాస్ గారు, శ్రీయుతులు 1994లో వచ్చిందే ఇంటర్ప్రీటర్. అంటే అప్పుడు ఈ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనేటువంటి ఆలోచన ఇక్కడ నుంచి మద్రాసు నుంచి దాన్ని ఫ్రాంచైజ్ తీసుకొచ్చి దాని పేరు బాగుండేది, ఫేమస్ బ్రెడ్ అది. ఈ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఐక్యత ఎంతో కీలకమని, వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి సమాజ ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మున్నూరు కాపుల మధ్య పరస్పర సహకారం, సమన్వయం ఏర్పడినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ప్రత్యేకంగా యువతకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఎండల పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు, సామాజిక సేవ వంటి ప్రతి రంగంలో మున్నూరు కాపుల ప్రాతినిధ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. సమాజానికి చెందిన ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. రూపాయి పెట్టుబడి పెడితే మళ్ళీ దానికి రూపాయిన్నర కలిపి సో దాంతో అదృష్టవశాత్తు మా వ్యవసాయం నిజామాబాద్ సరౌండింగే కాబట్టి ఎక్స్పాన్షన్లో ఈ ఖాదీ అనేటువంటిది కొనసాగడానికి అవకాశం, అంతే తప్ప ఇంకోటి కాదు. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, మీరు ఏదైతే ఈ సమాఖ్య పెన్ నిర్వహణ అనేటువంటిది చాలా మంచి వేదిక, మరి అనుభవాలు, అవకాశాలు ఉన్నటువంటి వాటిని సమర్థవంతంగా వినియోగించుకొని వాటి ద్వారా మనం సస్టైన్ అవుతూ మరి మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఈ ఆలోచన బృహత్తరమైన ఆలోచన. ఇవాళ దేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంటుంది.
ఇటువంటి పరిస్థితి, అంకురాలకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి, సబ్సిడీలు దేశానికి అవసరమైనటువంటి రంగాలలో అవసరమైనటువంటి భారీ సబ్సిడీలు ఉన్నా కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు మరి అవేర్నెస్ ప్రోగ్రాము, మరి గైడెన్స్, వీటన్నిటిని మరి పరిపూర్ణంగా. ఈ కార్యక్రమానికి ఐఎంఏ అధ్యక్షులు ఆకుల విశాల్ హాజరై మాట్లాడుతూ వ్యాపార రాజకీయ రంగాల్లో ఉన్న మున్నూరు కాపులు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు తమకు సాధ్యమైనంత మేర సమాజ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, స్వయం ఉపాధి అవకాశాలను సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని కోరింది. నిజామాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ నాందేవ్ వాడాలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. విద్యారంగాన్ని ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఎస్బిటిఈటీని తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంతో పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం కార్మికులుగా మార్చే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ఇవాళ ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలల్ని ఐటీఐతోని అనుసంధానం చేయడం దుర్మార్గమైన చర్యగా మేము భావించడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రాసి వాళ్ళు విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఐటీఐలతోని, ఏటీసీలతోని అనుసంధానం చేయడంతో విద్యార్థులు కార్మికులుగా మారే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం చేయబోతుంది. కాబట్టి ఇలాంటి ఏదైతే స్కిల్ యూనివర్సిటీ పేరుతోని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదు. దాంతో పాటుగా ఏదైతే ప్రభుత్వ విద్యను ఇవాళ ప్రైవేట్ పరం చేయడం కోసమే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనకు బట్టబయలు కావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ శక్తి పాలసీ తీసుకొని రావడం జరిగిందో ఆ శక్తి పాలసీని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటుగా జీవో నంబర్ 97ను రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వర్షాకాలం వచ్చిందంటే సింగీతం గ్రామస్తులకు కష్టాలే మొదలవుతాయి. ఆ గ్రామానికి వెళ్ళాలన్నా, వ్యవసాయ భూములకు చేరుకోవాలన్నా వాగులు, చెరువులు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసిన సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో గ్రామస్తులు తెప్పపైన ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏది ఆ గ్రామం? వాచ్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లాలోని సింగీతం గ్రామస్తులకు వర్షాకాలం వచ్చిందంటే కష్టాలు మొదలవుతాయి. గ్రామానికి వెళ్లాలన్నా, వ్యవసాయ భూములకు చేరుకోవాలన్నా తెప్పపైనే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. సింగీతం గ్రామానికి చెందిన సుమారు 800 ఎకరాల ఆయకట్టు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన రహదారి, వంతెన సౌకర్యం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టినా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి తమ కష్టాలను తీర్చాలని సింగీతం గ్రామస్తులు అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు. విలేజ్ సింగీతం, మా మండల్ మహమ్మద్ నగర్, మా నియోజకవర్గం జుక్కల్. మా ఊరి పెద్ద సమస్య ఈ వాగు. ఎప్పుడైతే అకాల వర్షాలతో మా వాగు దాదాపు బడాపర్ పెద్దగుట్ట నుంచి వచ్చే ఈ వాగు అతి వేగంగా వస్తుంది, అతి ఉధృతంగా వస్తుంది. కావున ఈ వాగు దాటి అక్కడ 800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టు చేయాలంటే ఈ వాగు దాటడం అతిపెద్ద కష్టంగా మారిపోయింది. ఈ గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా 50 సంవత్సరాల కాలంలో శతవిధాలుగా ట్రై చేయంగా శాంక్షన్ చేయడం జరిగింది. 4,80,00,000 ఈ యొక్క బ్రిడ్జ్ పనులను శాంక్షన్ చేశారు. బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయ్యి సగం వరకు 2 కోట్ల వరకు కాంట్రాక్టర్ పెట్టి
వర్క్ చేశాడు. సగంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ గవర్నమెంట్ చేంజ్ కాగానే ఈ యొక్క బ్రిడ్జ్ పనులు ఆపేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షాలతో అక్కడ వెళ్ళి ఆ 800 ఎకరాల ఆయకట్టుని సాగు చేయాలంటే ఈ బ్రిడ్జ్ మాకు పెద్ద సర్పంలాగా తయారైపోయింది. దాన్ని అక్కడ దాటడానికి చాలా ఇబ్బందికరం. స్వీపర్లు, స్కావెంజర్లకు కార్మికులుగా గుర్తించి వారికి హక్కు వేతనాలు కల్పించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరి చక్రపాణి కోరారు. ప్రతి కార్మికుడికి నెలకు 26,000 వేతనం ఇవ్వాలని లేదా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటియుసి కార్యాలయంలో తెలంగాణ స్వీపర్స్, స్కావెంజర్స్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు వసంత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ స్వీపర్లు, స్కావెంజర్లకు ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నిధులతో స్కావెంజర్లను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి వేతనాలు కూడా ఎలాంటి జాప్యం లేకుండా నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది 11 మంది కార్మికులకు 6 నెలల పాటు వేతనాలు అందలేదని, ప్రస్తుతం మరో 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు. గత ఏడాదికి సంబంధించిన 11 పాఠశాలల వేతన బకాయిలతో పాటు ప్రస్తుత పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేసి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. రేపు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో సుమారు 100 సెంటర్లలో 1000 లీటర్ల ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. నగరంలో నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని భక్తులకు ఉచితంగా గోమాత పాలను పంపిణీ చేయనున్నట్లు గోకుల్ గో సేవా సమితి నిర్వాహకులు తెలియజేశారు. రేపు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో సుమారు 100 కేంద్రాల్లో 1000 లీటర్ల ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమితి అధ్యక్షుడు రామ్మోహన్ తెలియజేశారు. గోమాత సకల దేవతల స్వరూపమని, గోమాతను పూజించడం ద్వారా సకల దేవతలను పూజించిన పుణ్యం లభిస్తుందని అన్నారు. రేపు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత పాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేశారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోకుల్ గో సేవా సమితి నిర్వాహకులు కోరారు. జై గోకుల్ గోసేవ వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి నాగుల పంచమికి శ్రేష్టమైనటువంటి గోవు పాలను అందిస్తున్నారు నేత్రాలు కలగడానికి. ఎందుకొరకంటే గంగి గోవు పాలు గరిటెడైనాను చాలు, కడవెడైనవి కరము పాలు. అతి పవిత్రమైనటువంటి గోవు యొక్క పాలతోనే నేత్రాలు కడగడం కానీ, నాగుల పంచమికి మన నాగులకు పుట్టలో పాలు పోయడం కానీ, మరియు ఈ మన భారత సనాతన ధర్మంలో ఈ గోవు పాలతోనే ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది, శుభ కార్యక్రమం. ఆ ఉద్దేశంతో దాదాపు గత 3 సంవత్సరాల నుంచి 1000 లీటర్ల గోపాలను సప్లై చేస్తున్నారు గోకుల్ గోసేవా సమితి వారు శ్రీ తొడుపునూరి రామ్మోహన్ అధ్యక్షతన. ఈ సంవత్సరం దాదాపు 1100 లీటర్ల వరకు గోపాలను అందిస్తున్నారు. ఈ యొక్క గోపాలు దాదాపుగా 100 గో సెంటర్లు, దీనికి అనుగుణంగా ఉన్నటువంటి గో సెంటర్లు వారికి అనుకూలంగా 5 లీటర్లు, 10 లీటర్లు, 20 లీటర్లు, 15 లీటర్లు తీసుకెళ్లి నిజామాబాద్ చుట్టుపక్కల, నిజామాబాద్ బ్రాంచ్లో కూడా, నిజామాబాద్లో ఉన్నటువంటి వివిధ దేవాలయాల దగ్గర కూడా ఈ గోపాలను అందిస్తున్నారు. చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేసిన 2 దుండగులు బైక్పై వచ్చి ఆమె మెడలోని పుస్తెల తాడును లాక్కెళ్లారు. ఈ ఘటన ఈ నెల 14వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును బైక్పై నుంచి వచ్చిన 2 దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటన ఈ నెల 14వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేం గ్రామానికి చెందిన మానస తన కుమార్తెతో కలిసి షాపింగ్ కోసం నిజామాబాద్ నగరానికి వచ్చింది. తిరుమల థియేటర్ నుండి శుక్రవారం రాత్రి వెళ్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన 2 వ్యక్తులు ఆమె మెడలోని సుమారు 2 తులాల పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. దుండగులు బలంగా లాగడంతో మానస కింద పడిపోయి స్వల్ప గాయాల పాలైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీసులు కేసును నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును చేపట్టారు. భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని రథం చెరువు సమస్యలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి.
ఒకవైపు చెరువు కబ్జాకు గురవుతుండగా మరోవైపు అండర్ డ్రైనేజీ పైపుల లీకేజీలో చెరువు నీరు కలుషితమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని రథం చెరువు కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని రథం చెరువు అక్రమ కట్టడాలు కబ్జాలతో క్రమంగా కనుమరుగవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు అండర్ డ్రైనేజీ పైపుల లీకేజీల కారణంగా మురుగునీరు చెరువులోకి చేరి నీరు కలుషితమవుతుందని చెరువు కమిటీ సభ్యులు చెబుతున్నారు. రథం చెరువు కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉందని, చెరువు నీటిపై ఆధారపడి ఎంతో మంది రైతులు సాగు చేస్తున్నారని స్థానికులు తెలియజేశారు. చెరువు నీరు కలుషితమైపోతే పంటలతో పాటు రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రథం చెరువు సుందరీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో మురుగునీటిని చెరువు బయటకు తరలించేందుకు పైప్లైన్ పనులు చేపట్టినట్లు స్థానికులు తెలియజేశారు. అయితే భూ కబ్జాదారుల అడ్డంకుల నేపథ్యంలో అధికారులు సరైన ప్రణాళిక లేకుండా చెరువు మధ్యలోనే డ్రైనేజీ పైప్లైన్ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని పైప్లైన్ల పనుల కారణంగా తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని, దీంతో మురుగునీరు చెరువులో కలుస్తూ నీరు కలుషితమవుతోందని స్థానికులు చెబుతున్నారు. నాయకులు, అధికారులు భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని, అక్రమ కట్టడాలను కాపాడేందుకు చెరువు మధ్యలో డ్రైనేజ్ పైప్లైన్ వేశారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రణాళిక ప్రకారం లేదు. ఒక్కొక్క పైప్ వచ్చేసి ఇక్కడ అసలు యాక్చువల్లీ లోనికి లేచిరు. ఒక 4 ఫీట్ల నుంచి 5 ఫీట్లు అమృత్సర్ కింద అండర్ డ్రైనేజ్ పైప్ వేసిరు. ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు. ఏదో విధంగా వేసినామంటే వేసినాం, చేతులు దులిపేసుకుంటాం చేసినాం. అదే విధంగా ఎంఆర్ఓ కూడా, మేము అప్పట్లో ఎంఆర్ఓ ఉండే, ఆ ఎంఆర్ఓ కూడా మనం వినతి పత్రం ఇచ్చినాము. సార్ ఇది ప్రణాళిక లేదు సార్, ఇది లోపల వేసాం సార్. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ లోపల ఒక 4 లోపల నుండి వేసిర్రు. ఇక్కడ కానీ అక్కడ మన బస్ స్టాండ్ దగ్గర కూడా, అక్కడ కూడా లోనికి వెళ్ళేసిరు. అసలు ప్రణాళిక లేదు. ఇక్కడ భూములు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అంటే ఎవరు అధికారులు చెప్తే, మన చైర్మన్ కానీ ఎవరైనా చెప్పినంటే ఇక్కడికి వెళ్ళి జరుపుకోవడం, అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నడిచింది, ఒక ప్రణాళిక ప్రకారం లేదు. చెరువులో నీరు ఉన్న సమయంలోనే డ్రైనేజ్ పైప్లైన్ లీకేజీ ఏర్పడితే మరమ్మతులు చేయడం ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరమ్మతుల కోసం చెరువు నీటిని బయటకు విడుదల చేస్తే 150 ఎకరాల ఆయకట్టు పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కలుషితమైన నీటిని చెరువులోని జీవరాశులు తాగితే వాటి మనుగడపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రథం చెరువును కబ్జాలు, మురుగునీటి నుంచి కాపాడాలి. సమస్యను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రథం చెరువు పరిరక్షణతో పాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 150 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ చెరువు భవిష్యత్తును కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారా, లేక ఫిర్యాదులు ఫైళ్లకే పరిమితమవుతాయా అనేది చూడాలి. దీని ఉద్దేశం ఏంటి అంటే, పట్టణాలలో వర్షపు విపరీతంగా కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలలో నీళ్ళు ఆగి ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి మరి ఆ వర్షపు నీటిని పైపుల ద్వారా చెరువులో గలవకుండా బయటకు పంపాలనేది దీని ముఖ్య ఉద్దేశం. మరి అట్లా చేయకుండా ఈరోజు భీమ్గల్లో కాంట్రాక్టరు వర్షపు నీళ్లు తరలించడానికి పైప్ లైన్ వేసిండు. అది ఈ చెర్ల నుండి వేసిండు. మరి ఈ డ్రైన్ వాటర్ వచ్చి ఇండ్లనే కలుస్తూ ఉన్నాయి. రేపు తెల్లారి పశువులు తాగుతాయి, ఇంకా ఇతరత్ర మంచినీటి పైప్ లైన్లు ఉంటాయి. మరి ఆ లీక్ అయితే ఈ పరిస్థితి ఏంటిది? రేపు తెల్లారి ప్రజలకు తాగే నీళ్లలో ఈ నీళ్లు కలిస్తే ఈ పరిస్థితి ఏంది? స్కీమ్ ఉద్దేశం ఏంది? మీరు చూస్తున్న పని ఏంది? అంటే మురికి నీరును మళ్ళీ చెరువులో కలిపితే రేపు తెల్లారి పైప్ లైన్ లీక్ అయితే ప్రజల పరిస్థితి ఏంటిది, పశువుల పరిస్థితి ఏంటి అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. యజ్ఞం వల్ల కాలుష్య నివారణ జరిగి వాతావరణం శుద్ధి జరుగుతుందని విశ్వ గాయత్రి యజ్ఞ సమితి అధ్యక్షురాలు గుజ్జా రాజేశ్వరి అన్నారు. చెట్లను నరకడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఆమె కోరారు. శ్రావణ మాసం సందర్భంగా విశ్వ గాయత్రి యజ్ఞ సమితి ఆధ్వర్యంలో ఇంటింటా గాయత్రి యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరంలోని సాయికృప నగర్లో ఎర్రగుంట కృష్ణవేణి వంశీ దంపతుల స్వగృహంలో గాయత్రి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదర్శన ముని పౌరోహిత్యంలో నిర్వహించిన ఈ యజ్ఞ కార్యక్రమంలో విశ్వ గాయత్రి యజ్ఞ సమితి అధ్యక్షురాలు గుజ్జా రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో
ఇంటింటా గాయత్రి యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఇంటింటా గాయత్రి యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. యజ్ఞం నిర్వహించడం వల్ల ఇళ్లలో పరిసర ప్రాంతాల్లో రోగక్రిములు నశించడంతో పాటు పవిత్రత, ప్రశాంతత లభిస్తాయని రాజేశ్వరి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చెట్లను కాపాడటంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వగాయత్రి యజ్ఞ సమితి పురోహితులు నక్క అంజయ్య, సుగుణ, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. హోమము మునిగారు సుదర్శన ముని, సులోచన ముని గారు ఈ యజ్ఞాన్ని వారు నిర్వహించడం జరిగినది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఆ దంపతులకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా ఈ వర్షాకాలం ఆషాఢ మాసం తర్వాత వచ్చినటువంటి శ్రావణ మాసంలో మరి మొత్తము అసలు ఈ యజ్ఞం ద్వారా ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం, మనకు ఆరోగ్యాలు బాగుండడానికి, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే అది పోవడానికి, ఒక మాటలో చెప్పాలంటే ఈ యజ్ఞం మనకు అంతగా ఉపయోగపడుతుంది. దీంట్లో వాడినటువంటి స్వచ్ఛమైన నెయ్యి కానీ, దినుసులు, పండ్లు, తర్వాత బెల్లంతో ప్రత్యేకించి చేసినటువంటి నైవేద్యం సమర్పించడం, తర్వాత ఆహుతులు ఇవ్వడం ద్వారా పొల్యూషన్ అంటే పొగ అనేది మన ఆరోగ్యాలకి చాలా ఉపయోగపడుతుంది. జిల్లాలో ఫోక్సో కేసుల దర్యాప్తుపై సిపి సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. కేసుల్లో అవసరమైన దర్యాప్తు ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, పోక్సో కేసుల్లో ఛార్జ్ షీట్పై ఫైలింగ్లో ఎలాంటి అనవసర జాప్యం చేయకూడదని సిపి స్పష్టం చేశారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఈ సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించిన ఫోక్సో కేసులను కమిషనర్ ఒక్కొక్కటిగా పరిశీలించారు. కేసుల వారీగా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, నిందితుల గుర్తింపు, అరెస్టులు, సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, బాధిత చిన్నారుల స్టేట్మెంట్లు, కేసుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. బాధిత చిన్నారుల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్లను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాంకేతిక ఆధారాలను నిబంధనల ప్రకారం సేకరించి దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. నాణ్యమైన ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలు అందించాలని నగర మేయర్ ఉమారాణి అన్నారు. కల్తీని నిర్మూలించి స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆమె తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని డిఎస్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రేవ్ నెస్ట్ కేఫ్ అండ్ కాఫీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి రమేష్ హాజరై కేఫ్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారాం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, బీసీ యువజన సంఘం అధ్యక్షులు బగ్గలి అజయ్, ప్రధాన కార్యదర్శి సక్కి ప్రభంజన్, సుంకరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఉమారాణి రమేష్ మాట్లాడుతూ నగర ప్రజలకు మంచి నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించాలని నిర్వాహకులకు సూచించారు. కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్ అందించడంతో పాటు ఎప్పటికప్పుడు మంచి క్వాలిటీని మెయింటైన్ చేయాలని ఆమె కోరారు. నిజామాబాద్ నగరంలోని నల్ల హనుమాన్ వీధి పద్మశాలి సంఘం 11వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సంఘం అధ్యక్షుడిగా భీమర్తి సురేందర్ 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. పద్మశాలీలు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని సంఘం నాయకులు తెలియజేశారు. నిజామాబాద్ నగరంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఆదివారం నల్ల హనుమాన్ వీధి పద్మశాలి సంఘం 11వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా భీమర్తి సురేందర్ 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శిగా కస్తూరి శ్రీనివాస్, కోశాధికారిగా సామల అశోక్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఇన్ఛార్జి అధ్యక్షుడు కన్న దుబ్బరాజం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కన్న దుబ్బరాజం మాట్లాడుతూ పద్మశాలీలంతా ఐక్యంగా ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఐక్యమత్యమే మహాబలమని పేర్కొంటూ సంఘం బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంగడి బజార్ ఆవరణలో
స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ పరిసరాలను శుభ్రం చేసి చెత్తా చెదారం తొలగించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సడాక్ వినోద్ మాట్లాడుతూ మార్కెట్లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు బాధ్యత వహించాలని కోరారు. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో గత 67 వారాలుగా స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ తెలియజేశారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్మూర్ అంగడి బజార్లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. కమ్మర్పల్లి మండలంలోని హసకొత్తూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజేశ్వర్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సంకట రవి, రఫీ, దేవారెడ్డి, గడ్డం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుందలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం హాజరు. వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల భారీ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ. కాంగ్రెస్ మోసపూరిత పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్. ప్రజల్లో వ్యతిరేకత పాలనను చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. వర్షం వచ్చిందంటే తెప్పపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సిందే. ఏళ్లుగా బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం. కష్టాలకు చెక్ పెట్టాలంటే బ్రిడ్జిని నిర్మించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు. మున్నరు కాపులు వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలి. సమాజ అభివృద్ధికి ఐక్యతతో పాటు ఆర్థిక, రాజకీయ ప్రాతినిధ్యం అవసరం. మౌలిక సదుపాయాల కల్పనతోనే వ్యవసాయ రంగం మరింత బలోపేతం. నిజామాబాద్ జిల్లా సమైక్య దిగ్గజాల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, ఎండల పిలుపు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారులపై లైంగిక దాడులు, లైంగిక వేధింపుల కేసులపై సమీక్ష. ఫోక్సో కేసుల దర్యాప్తు పురోగతిపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష. పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అందాక చూస్తూనే ఉండండి భారతి న్యూస్.